నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది నడుస్తుంది సార్? గత 25 ఏళ్లుగా నేను చాలామందిని చూశాను. చాలామంది మాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో అనేది ఎవరు చెబితే గుర్తింపు రావాలంటే చెడు ఉండాల్సిందే. చెడు లేకపోతే మంచికి విలువ లేదు. జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ. ఇప్పుడు పూనం కవర్లు అంటారు, త్రివిక్రమ్ సార్ మీద ఎలిగేషన్స్ వేస్తూనే ఉంది ప్రతిసారి సోషల్ మీడియాలో. ఒక మహాసముద్రం అనే సినిమా ఫీల్డ్లో ఇలాంటివంటి నీటి బొట్టులాగా తీసినా వేసినా పెద్ద మీ 1000 కోట్లు ఫామ్ హౌస్లు, సో ఇంత ఆస్తి అసలు ఎట్లా సమకూర్చుకున్నారు సార్ మీరంతా? నాకు 1000 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది అనుకునేది నాకుంది అన్న కాన్ఫిడెన్స్ కోసమే. కెరటాలు కాళ్ళ దగ్గర ఉన్నాయని సముద్రాన్ని చులకన చేస్తాము. డబ్బు ఒక స్టేజ్ వరకు ఉంటే మనల్ని కాపాడుతుంది. స్టేజ్ మించిపోతే డబ్బును మనం కాపాడాలి. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అసలు మీరేం గమనించారు సార్? అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే సినిమా ఫీల్డ్లో ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే ప్రతిరోజు కష్టపడాల్సింది. తన సింగిల్ టేక్ ఆర్టిస్టు అనేది ఎప్పుడు వచ్చిందంటే అందుకు వచ్చింది. సో అక్కడ నుండి పేరు వచ్చింది దిల్ రమేష్ అని. దిల్ రమేష్ అని పేరు వచ్చింది. అంతకుముందు కూడా నేను చాలా సినిమాలు. అందరు తెలుగు ప్రజలకుండే ఎమోషన్ ఉదయ్ కిరణ్ సార్. ఇది ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంతమంది మాట్లాడినా ఇది మిస్టరీలానే మిగిలిపోయింది. అసలు ఏమైంది అసలు? ఉదయ్ కిరణ్ గారికి నాకు 10 మంది ఫోన్లు చేసి అతను ఎక్కడుంటే అక్కడికి వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నివిల్ ఆనంద్. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు యాక్టర్ దిల్ రమేష్ గారు ఉన్నారు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి, ఆల్మోస్ట్ 27-30 ఇయర్స్ నుండి సార్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో చాలా విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. దిల్ సినిమా దగ్గర నుండి ఇప్పుడు ఆయన సినీ ప్రస్తావన ఎలా కొనసాగుతుంది, చాలా విషయాలు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చాలా పెద్ద సినిమాలు చేశారు, కానీ మీరు చిన్న అవకాశాలు, చిన్న సినిమాను కూడా చూడకుండా చిన్న చిన్న సినిమాలలో కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు సార్. సో ఎందుకు అట్లా చేస్తూ ఉంటారు? అంటే ఎవరైనా పెద్ద స్థాయికి వెళ్తుంటే ఆ స్థాయి సినిమాలు తీయాలనుకుంటారు, కానీ మీరు మాత్రం ఎందుకు చిన్న సినిమాలు కూడా ఎందుకు నటిస్తారు సార్? నటుడికి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదండి. బేసిక్గా అంటే నటుడికి ఉండదు, నాకు అస్సలు ఉండదు. ఎందుకంటే చిన్న సినిమాని 1,00,000 మంది చూస్తే పెద్ద సినిమాని 10 లక్షల మంది చూస్తారు. అదే చిన్న సినిమా హిట్ అయితే 10 లక్షల మంది చిన్న సినిమాని కూడా చూస్తున్నారు. ఇంకొకటి, పెద్ద సినిమాలో నేను యాక్ట్ చేశాను బిగినింగ్ నుంచి. ఇప్పుడు నా కెరీర్ బిగిన్ అయిందే సీతారామరాజు. ఆ తర్వాత నేను నేను అనుకోండి ఒక స్టెప్, ఆ తర్వాత ఒక్కడు, తర్వాత చిరునవ్వుతో, అలా చేస్తూ వస్తున్న ప్రాసెస్లో నువ్వు నేను తర్వాత దిల్లు, అంటే పెద్ద హిట్ సినిమాలు చెప్తున్నా నేను. చాలా చేశారు, మధ్యలో కూడా చేశా. దిల్లు తర్వాత వెంటనే లక్ష్మీ నరసింహ, తర్వాత యజ్ఞం, తర్వాత తర్వాత నేనున్నాను, ఆ తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత అతనొక్కడే, తర్వాత అసాధ్యుడు, ఇలా తర్వాత సింహ, లెజెండ్, అఖండ, బృందావనం, మిర్చి, చాలా ఉన్నాయి సార్. తర్వాత ఇలా రవితేజ గారి, తర్వాత వెంకటేష్ గారి, నాగార్జున, చిరంజీవి గారితో ఉన్న గాడ్ ఫాదర్ చేశా. ఇలా బాలకృష్ణ గారితో 4 సినిమాలు, లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ, జూనియర్ ఎన్టీఆర్ గారితో బృందావనం, రభస, సో మిర్చి చేశాను ప్రభాస్ గారు. ఇలా పెద్ద సినిమాలు, ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టినాయి. అలా అని ఈ మధ్యలో చిన్న సినిమాలు చేయకపోతే 250 సినిమాలు ఎక్కడికి వెళ్ళి చేస్తాను నేను? మొత్తం ఇలా పెద్ద సినిమాలు ఒక 60-70 ఉంటాయి నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు. ఈ మిగతావన్నీ చిన్న సినిమాలే, అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యి పెద్ద సినిమాలు అయినవి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్థానం అని ఒక సినిమా ఉంది, చిన్న సినిమా. అది ఫస్ట్ శర్వానంద్ గారు, సాయి కుమార్ గారు, నేను మెయిన్ క్యారెక్టర్ చేశాను. అది ఇప్పటికి కూడా ఒక సీడీల రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలో సినిమా అభిమానులు ఉన్న ప్రతి ఇంట్లో ఆ సినిమా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక డైలాగ్స్లో కానీ, తర్వాత స్క్రీన్ ప్లే ఆర్డర్లో కానీ, ఆ థ్రెడ్ కానీ, అసలు యాంటీ సెంటిమెంట్లో వచ్చిన అద్భుతమైన సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు. అది ఆ సినిమా ఇప్పటికీ చెప్తారు ప్రస్థానంలో, మీరు దుర్గా ప్రసాద్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది సార్ అని. సో అవి చెయ్యకపోతే అవకాశం రాదు నాకు. మనం యాత్ర చేసాము, చిన్న సినిమాగా స్టార్ట్ అయింది మమ్మూటి గారితో, పెద్ద హిట్ అయింది సినిమా. అసలు ఏమాత్రం దాన్ని చిన్న కామెంట్స్ కూడా లేకుండా, నెగిటివ్ కామెంట్ లేకుండా పాజిటివ్గా వచ్చిన అద్భుతమైన సినిమా. ఒక లీడర్ ఎలా ఉండాలనేదే సినిమా, పార్టీలకు సంబంధం లేకుండా.
సో ఇలా మన దగ్గరకు వచ్చిన చిన్న సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ప్రాసెస్లో అసలు ఇప్పుడు ఒక రకంగా పెద్ద సినిమాలకి నేను కొంచెం స్లో అయ్యాను. పెద్ద సినిమా పెద్ద డైరెక్టర్లో సినిమాల్లో కంటే చిన్న సినిమాల్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ చేద్దాం. చిన్న సినిమాలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సినిమా రిలీజ్ లేట్ అవుతాయి. ఎందుకు లేట్ అవుతాయి అంటే సినిమా నమ్మి సినిమా ప్రొడ్యూసర్ నేను అవ్వాలి, సినిమాని నేను ఏదో ఒక రకంగా తీసి హిట్ చేయాలని ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్స్ అందరూ ఒకప్పుడు చిన్న డైరెక్టర్సే. ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ల దగ్గర అసోసియేట్ డైరెక్టర్లుగా కో డైరెక్టర్లుగా చేసిన వాళ్ళే. చిన్న సినిమా కొంతమందికి అవకాశం అదృష్టం బాగుండి డైరెక్ట్గా రావటమే పెద్ద సినిమా డైరెక్షన్తో వస్తారు. కొంతమంది పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి చిన్న సినిమా చేసి నేనేంటో డైరెక్టర్ అంటే నేను ఎలాంటి కథని చేశానో అని చెప్పి ప్రూవ్ చేసుకున్న తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతారు ఆబ్వియస్గా. ఈ ఇండస్ట్రీలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు రన్ అవుతూ అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్లుగా వాళ్ళకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి వాళ్ళు ఒక సినిమా చేయడానికి ప్రయత్నం చేసి అన్న ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఉంది అని నన్ను అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఎస్పెషల్గా ఈ 4-5 ఇయర్స్ నుంచి చాలామంది నన్ను ఒక మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లకు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఖచ్చితంగా నేను డబ్బులు తక్కువయో లేకపోతే డేట్లు ప్రాబ్లం వచ్చో చిన్న సినిమా వదిలేసింది లేదు దాదాపుగా ఇప్పటికీ. నన్ను అడిగితే వాళ్ళు నాకు గొప్ప అండి. సార్ నేను ఎంతమందిని కలుస్తున్నాను అవకాశాల కోసం, అవకాశం ఉందని నా దగ్గరకు కూడా అంతమంది వస్తున్నారు. అఫ్కోర్స్ చిన్న సినిమాలు కావచ్చు కానీ మంచి క్యారెక్టర్లు ఉంటాయి. ఒక 100 కోట్ల బడ్జెట్లో సినిమాలో ఉండే క్యారెక్టర్ అయినా ఒక రిచ్ పర్సన్కి ఫాదరు లేకపోతే పూర్ హీరో అండి, పూర్ హీరోకి ఫాదర్ ఉంటాడు, స్ట్రగుల్ ఫ్యామిలీ అది అని చెప్తే 100 కోట్ల సినిమాలో కూడా ఆ ఫాదర్ చేసేది అదే ఉంటుంది. ₹1 సినిమా చేస్తూ కూడా నా సినిమాలో హీరో పూర్ అండి, హీరోకి ఒక ఫాదర్ ఉంటారు, పూర్ కండిషన్లో ఉన్న ఫ్యామిలీ అండి అదంటే అక్కడ ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసేవాడు పెర్ఫార్మెన్స్ సేమే ఉంటుంది. అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మా రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది. డేస్ ఆఫ్ వర్కింగ్ ఇక్కడ 2 సీన్లు 3 సీన్లు ఒక రోజు చేస్తే అక్కడ ఒక సీనే 3 రోజులు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది ఆ సినిమాకి. ఆ హీరో రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది, రిలీజ్ అయ్యే రేంజ్ ఎక్కువ ఉంటుంది, థియేటర్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చేళ్ళకి అన్నీ తక్కువ ఉంటాయి, లిమిటెడ్ ఉంటాయి, అన్నీ లిమిటెడ్ ఉంటాయి. అప్పుడప్పుడు రిలీజ్ కూడా అవ్వకపోవచ్చు కదా. ఒక్కోసారి రిలీజ్ అవ్వవు, మధ్యలో ఆగుతుంటాయి. ఈ చిన్న సినిమా అప్పుడు ఏంటంటే చిన్న యుగోస్ ఉంటాయి, అండర్స్టాండింగ్ మిస్ అవుతుంటుంది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి. చివరిదాకా రిలేషన్ మెయింటైన్ చేసి కథ ఆ టెంపోలో తీసి కొంతమంది చెబుతారు, తీయబోయేటప్పటికి ఫెసిలిటీ ఉండదు, ఫైనాన్షియల్గా ఆ బడ్జెట్ ఉండదు. 2 రోజులు చేయాలి సార్ ఒక సీన్ అద్భుతం అని చెప్తారు, అది 2 రోజులు చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉండక 1 రోజులోనే కంప్లీట్ చేస్తారు. అప్పుడు మా పెర్ఫార్మెన్స్ వీక్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండదు వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ చేసినా ఎక్కువ దాన్ని ఒక 3-4 యాంగిల్స్లో తీసే టైం ఉండదు. ముందు అనుకుంటారు, ముందు చెప్పేటప్పుడు చెప్తారు, మాకు పాపం చెప్పేటప్పుడు చెప్పేస్తారు, బాగుంటుంది మంచి క్యారెక్టర్. ఒక్కోసారి ఆ క్యారెక్టర్ డైల్యూట్ అయిపోద్ది, అక్కడికి వెళ్ళేసరికి చేయలేక తెలుస్తుంటుంది మనకి. కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఏదో ఒక చిన్న సినిమా పెద్ద హిట్ అవుద్ది. ఆ హిట్ అయ్యే సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేస్తే ఆబ్వియస్గా పెద్ద సినిమాల్లో పెద్ద హీరోల సినిమాల్లో ఆ రేంజ్ క్యారెక్టర్లు నాకు వస్తాయన్న ఒక ఆశ అంటారే, అది ఉంటుంది ఆర్టిస్ట్కి. అది ఉండటం మూలాన వచ్చిన ప్రతి చిన్న సినిమా ఒప్పుకొని డేట్లు కుదిరితే చేయటానికి నేను ప్రయత్నం చేస్తుంటా. అది ఎక్కడో ఒక చోట అది ఇన్ ద సెన్స్ నా సినిమాలో దిల్ రమేష్ గారు చేస్తున్నారు అని చెప్పుకోవడానికి వాళ్ళకి కొద్దిగా చిన్న క్యూరియాసిటీ ఉంటుంది, చిన్న అప్లాజ్ వస్తుంది వాళ్ళకి. ఓహో, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారా ఈ సినిమాలో అని. కొంతవరకు వాళ్ళకి ఏదన్నా ఫంక్షన్లు చేసినప్పుడు వెళ్ళి మాట్లాడటానికి దాన్ని మాట్లాడినప్పుడు ఆ సినిమాకి చిన్న వాల్యూ ఒకటి వస్తుందనే ఉద్దేశంతో వస్తారు వాళ్ళు. నేను కాకపోయినా బోల్డ్ మంది ఉన్నారు, ఒక క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు 20 మంది ఆప్షన్లు ఉంటారు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇది న్యూ కమర్స్ వచ్చే ఫీల్డ్ ఇది. సో ఆ పొజిషన్లో కూడా నన్ను గుర్తుపెట్టుకొని చిన్న సినిమా డైరెక్టర్లు కూడా ఒక క్యారెక్టర్లకి నన్ను ఫిక్స్ చేసి పిలుస్తున్నారు, అది హ్యాపీ కదా నాకు. అంటే వాళ్ళ మైండ్లో మీరు ఆల్రెడీ ఫిక్స్ అవుతున్నారు కాబట్టి నేను పెద్ద సినిమాలు చేయడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో చిన్న సినిమాలు చేయడానికి ఇది రీజన్. మీరు అడిగారు ఎందుకు చేస్తున్నారని, అది చేసేదానికి రీజన్ ఇదే. 10 సినిమాలు నేను చేస్తే ఒక 2 సినిమాలు చెప్పినట్టు చేయకపోవచ్చు,
ఇంకొక 2 సినిమాలు చెప్పిన టైంకి రిలీజ్ కాకపోవచ్చు, ఇంకొక 2 సినిమాలు రిలీజ్ అయినా కూడా చెప్పిన ఆ కాన్సెప్ట్ ఏదో ఉందో ఆ కాన్సెప్ట్ని వాళ్ళు చెప్పినంతగా తీసి ఉండకపోవచ్చు, రికార్డింగ్ అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీటన్నిటికీ ఆబ్వియస్గా బడ్జెట్టే. వాళ్ళు వేసుకున్న బడ్జెట్ ఎక్కడో ఏరే ఆర్టిస్టులు మిస్కమ్యూనికేట్ అయ్యి షెడ్యూల్ పెరగటం, బోల్డ్ సమస్యలు ఉంటాయి. అసలు ఇక్కడ ఒక రోజంతా చెప్పొచ్చు సమస్యల గురించి. వాటన్నిటిని ఓవర్కమ్ చేసి 10 సినిమాల్లో 4-5 సినిమాలు అలా అయినా 1-2 సినిమాలు ప్రాపర్గా రిలీజ్ అయ్యి ఆ 1-2 సినిమాల్లో ఒక్క సినిమాని ఆడకపోద్దా? అయితే ఒకటండి, ఒక సినిమా నేను చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఆర్టిస్ట్గా నేను సినిమా రిలీజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. రెమ్యునరేషన్ తీసుకొని వాళ్ళ సినిమాలు నేను యాక్ట్ చేస్తా. నేను లాస్ట్ పర్సన్ని. సినిమా రిలీజ్ అయ్యి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? డైరెక్టర్ లైఫ్ అది. నేను ఈ సినిమా షూట్ చేస్తాను, వదిలేసి ఇంకో సినిమాకి వెళ్ళిపోతాను, నెక్స్ట్ ఈజీగా వెళ్ళిపోతాను. నేను సర్వేలు అవుతుంటాను ఇక్కడ. కానీ ఆ డైరెక్టర్కి అది ఒక్కటే సినిమా. ఆ సినిమా రిలీజ్ కాకుండా ఇంకొక సినిమా చేయలేడు అతను. ఒకసారి డైరెక్టర్ అన్న స్టాంప్ పడిన తర్వాత పోయి మళ్ళీ కో డైరెక్టర్గా అసోసియేట్గా చేయటం కూడా చాలా కష్టం. సో అతనికి అదే లైఫ్. అతను అనుకుంటాడు కదా నా సినిమా ప్రాపర్గా ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ అవ్వాలని. దానికోసం అతను లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి లైఫ్ పెట్టి సినిమా చేస్తాడు ఒకడు. 2, ఆ సినిమాకి డబ్బులు పెడతాడు ప్రొడ్యూసరు. అతను ఒక చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలనో చిన్న సినిమా తీయాలని వచ్చిన చిన్న పర్సన్కి ₹1 పెట్టి సినిమా తీస్తే అదే అతని లైఫ్. ఆ ₹1 పోతే అతని లైఫ్ ఒక ఫ్యామిలీ స్పాయిల్ అయినట్టు. కాబట్టి 2, నా సినిమా ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా, ఒకవేళ లాస్ట్కి డబ్బులు రావట్లేదు కనీసం నా ప్రోడక్ట్ జనాలకు చూపించాలి అన్న ఫీలింగ్ అతనికి ఉంటుంది. అతను 2. నెక్స్ట్ ఆ సినిమా కెమెరామెన్ చేసి ఉంటారు, ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరూ ఆ సినిమా రిలీజ్ అయితేనే మనకి ఈ చిన్న స్టేజ్ నుంచి మనం పెద్ద స్టేజ్కి వెళ్తాం అన్న ఫీల్లో ఉంటారు. అలా కంపేర్ చేస్తే డబ్బులు తీసుకొని చేసిన నేను లాస్ట్ స్టేజ్ సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది, ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి, ప్రాపర్గా డైరెక్టర్కి పేరు రావాలి, అతను మళ్ళీ ఇంకో సినిమా చేయాలి, ఆ సినిమాలో నేను మళ్ళీ యాక్ట్ చేయాలనే కోరుకుంటాం. కాకపోతే ఈ ఫైనల్గా పోస్ట్ ప్రొడక్షన్ వరకు వెళ్ళేసరికి కొన్ని, ఇప్పుడు చిన్న సినిమాకి 70 మంది వర్క్ చేస్తే పెద్ద సినిమాకి 300 మంది వర్క్ చేస్తారండి. ఇక్కడ ఈ 70 మందిని కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాల్సిందే. చేయాలి. అక్కడ క్యారవాన్ ఉంటుంది, మాకు ఏసీ రూములు ఇస్తారు, ఇక్కడ ఇవ్వరు, బస్సు ఉంటుంది. ఇక్కడ రూములు ఉంటాయి, క్యారవాన్ ఉండదు. అయినా కూడా మనం ముందు ఫిక్స్ అవుతాం కాబట్టి 100% ప్రాక్టికల్గా వాళ్ళకి ప్రిపేర్డ్గా మనం అన్ని విధాలా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం. అయినా కూడా చివరి దాకా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత సినిమా రిలీజ్కి పబ్లిసిటీకి డబ్బులు, పబ్లిసిటీ వరకు వచ్చాక అది సపరేట్గా పెట్టుకొని ప్రాపర్గా పబ్లిసిటీ చేసి వచ్చే సినిమా హిట్ అయితే ₹1 20, 30, 100 కోట్లు, 50 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి. సో ప్రతి సినిమాకి అంత వస్తుంటే అందరూ ఇదే చేస్తారు కదా. ఇది బిజినెస్ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి సక్సెస్ రేట్ ఎప్పుడు 10 to 15% ఉంటుంది. సో దాంట్లో మనం ఉండాలని వస్తారు, దాంట్లో మనం ఉండాలని యాక్ట్ చేస్తాం. ఆబ్వియస్గా గాడ్ గ్రేస్ అనమాట, దేవుడు అనుకూలించి వాళ్ళ కష్టం ఫలించి ఎప్పుడో ఒక సినిమా, 4 సినిమాల్లో 1 సినిమా హిట్ అవుతూ వస్తుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం. అది ఆ హిట్ అయ్యే దాంట్లో మనం ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇది వస్తుంది, మనకు పెద్ద లైఫ్ వస్తుంది. ఒకవేళ లేకపోయినా వచ్చిందాక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి పెద్ద సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తారు, చిన్న సినిమా వాళ్ళు కొద్దిగా తేడా ఉంటుంది అంతే. చేసుకుంటూ వెళ్తుంటే ఎప్పుడో ఒకసారి సినిమా రిలీజ్ అవుద్ది, ప్రాపర్గా రిలీజ్ అవుతాయి ఆబ్వియస్గా. అందుకని నేను 2 పెద్ద సినిమాలు చేస్తే 4 చిన్న సినిమాలు చేస్తున్నా వాంటెడ్గా. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎక్కువ కమిట్ అయ్యామనుకో, చిన్న సినిమాలకు అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ డేట్లు ఎప్పుడు వస్తాయో మన మీద ఆధారపడి షెడ్యూల్ ఉండదు. వాళ్ళు షెడ్యూల్లో డేట్లు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. ఒకసారి సైన్ చేసిన తర్వాత ఆ సినిమా వదిలేస్తే ఆ డైరెక్టర్ల దగ్గర బ్యాడ్ అయిపోతాం, పెద్ద డైరెక్టర్ల కాడ. కాబట్టి ఇది డెసిషన్ మేకింగ్ అండి. ఆర్టిస్ట్ డెసిషన్ మేకింగ్ మీదనే వాడి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి తప్పవచ్చు. పెద్ద సినిమా మంచి క్యారెక్టర్ వదిలేసి చిన్న సినిమా చేయొచ్చు, అదేమో రిలీజ్ అవుద్ది. ఆ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు, మన సినిమా రిలీజే కాదు. ఒక్కోసారి చిన్న సినిమా మంచి సినిమా, చిన్న సినిమా వదిలేసి పెద్ద సినిమా వచ్చిందని చేస్తాం. పెద్ద సినిమా అంత సరిగ్గా జనాల్లోకి వెళ్ళదు. ఈ చిన్న సినిమా మనం అది సంవత్సరం ఆగి ఎప్పుడో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుంది. దాంట్లో మనం వదిలేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు, మళ్ళీ అరే ఇది నేను వదిలేసాను. కాబట్టి అది టైమ్ విల్ డిసైడ్. సో ఇవన్నీ చూసుకొని మీరు చిన్నవి కూడా, అందుకని నేనేం ఫీల్ అవుతానంటే, ఓకే 2 పెద్ద సినిమాలు చేస్తూ 4 చిన్న సినిమాలు చేద్దాం, బ్యాలెన్స్ అవుతుంటుంది. కమిట్ అయ్యి బ్యాడ్ అవ్వకూడదు. కమిట్ కాకుండా లైట్ తీసుకొని చిన్న సినిమాలు చేస్తున్నాం అనుకో, ఎక్కడో ఇది ఆబ్వియస్గా మనకి బ్యాలెన్స్ చేస్తే మళ్ళీ మనీ మనం సర్వే అవ్వడానికి డబ్బులు కూడా కావాలి. కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు.
అంటే నేను అందరు ఆర్టిస్టులు అలా చేయాలని లేదు, నేను అలా అనుకొని అలా చేస్తున్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చిన ప్రతి చిన్న సినిమా డైరెక్టర్కి పెద్ద సినిమా డైరెక్టర్ నేను సేమ్ రెస్పెక్ట్ ఇచ్చి నేను వెళ్ళి కలుస్తాను. నాకు అవసరమైన వాళ్ళని, నేను అవసరమైన వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిస్తే సేమ్ ఇద్దరికి సేమ్ రెస్పెక్ట్ ఇచ్చి నేను అలా బ్యాలెన్స్గా వెళ్తున్నానండి. అందువల్ల చిన్న సినిమాలు చేస్తున్నాను ఎక్కువ.